ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఖచ్చితంగా అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆయన శాతగాకుంటుండిండు, మొత్తం ఒంట్ల సత్తువ చచ్చిపోయింది, బయటకు వస్తలేడు అనుకుంటే ఓకే, సావులకు పోతుండు, ప్రెస్ మీట్ల కాడికి వస్తాడు, పార్టీ ఆఫీస్ కాడికి వస్తాడు, ఓ 10 మంది ఆయన ఫామ్ హౌస్ కాడికి పోతే కలుస్తాడు. వీటన్నిటికీ శాతనవుతున్న కేసీఆర్కు ప్రతిపక్షం హోదాలో ఉండి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ అసెంబ్లీకి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి చాలా మంది అంటుంటారు అంటే రేవంత్ రెడ్డికి పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టే పని, రేవంత్ రెడ్డికి పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టే పని. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిడుతుండ అనేది నిజం, రేవంత్ రెడ్డి వల్గర్గా మాట్లాడుతుండ అనేది నిజం, ఒక ముఖ్యమంత్రి పదవిలో హోదాలో ఉండి అట్లా మాట్లాడొద్దు అనేది నిజం. బట్ ఇక్కడ ఇంకొక నిజం ఏముందంటే నిజంగా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిగా ఓట్లేసి గెలిపించి ఆయన నా స్థానంలో కూర్చోబెట్టారు. కనీసం ఆ గౌరవం, ఆ ప్రేమ తెలంగాణ బిడ్డల మీద ఉంటే 10 ఏళ్ళు ఎట్లయితే ఆయనను ముఖ్యమంత్రిని చేసినారో, వాళ్ళకి అధికారం అప్పచెప్పినరో, ఇవాళ ప్రతిపక్ష హోదాను అప్పచెప్పినప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క తీర్పును అట్లనే శిరస్సా వహించి అంగీకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఈ తెలంగాణ బిడ్డలు కదా 10 ఏళ్ళు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టింది. ఈ తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తేనే కదా బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో కొనసాగింది. మరి ఆ తెలంగాణ బిడ్డలు ఇవాళ ఓట్లు వేయకపోవడం వెనుక కారణాలు కూడా ఉంటాయి కదా. వాళ్ళు ఆనాడు 10 ఏళ్ళు మీ మీద అంత ప్రేమ చూపించినప్పుడు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పట్ల నిలబడి కొట్లాడరా? సరే, ఏడాదైనా టైం ఇవ్వాలి, వచ్చిన కొత్త గవర్నమెంట్కు ఇక వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మంచో చెడో అని అన్నారు. టైం ఇస్తే ఓకే, వాళ్ళ మీద విరుచుకు పడకపోతే ఓకే.